రవిగిట పొద్దున వచ్చారు, బండి తాళం తీసుకొచ్చుకున్నారు, ఆయన బండి వేసుకుని పీకిండట. అంటే సమాజంలో మానవత్వం లేకుంటే పాపం ఊరికి సేవ చేస్తూ బాగా చేసేందులో రోజు గతంలో మున్సిపాలిటీలు పనిచేసింది, గ్రామ పంచాయతీలు పనిచేసింది. ఇద్దరు కొడుకులు ఉపాధి నిమిత్తం ఏదైతుందో దేశం పోయింటూ ఇక్కడ ఆమె బతుకులు కోసం ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో ఇక్కడ సమీపాలు ఉన్న పెట్రోల్ పంపులు, ఇక్కడ దేవాలయంలో ఊర్పని పనిచేస్తూ ఉపాధి పొందుతుంది. ఉదయం 4 గంటలకు ఏదైతుందో పనికి పోతుంటే ఇక్కడ దుర్మార్గుడు ఎవడో కానీ అంటే అసలు మానవత్వం అనేది సమాజంలో లేకుండా పోతుందంటే వాడు ఎవడైనా కానీ ఏదైతుందో ఇంత దారుణం టాక్స్ పట్టుకొని ట్రీట్ చేస్తారా లేకపోతే ఇంత కానీ ఇమీడియట్గా నేరస్తుని పట్టుకొని అది తగు శిక్ష అనేది కాకుండా అసలు ఇటువంటి భవిష్యత్తులో సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు పట్టాలి. చూస్తుంటే ఏంటంటే మానభంగం చేయబడి ఉన్నట్టయితే లేక రాబరీ అయినా కానీ ఏదైతుందో బహుశా ఆమె గుర్తుపట్టి ఉంటుంది. అతన్ని ఆ గుర్తుపట్టి ఉండడంతో ఏదైతుందో మన పేరు ఎక్కడ తెలపడం దొరుకుతుందో అని చెప్పని వాడు బహుశా గొంతు నులిమి చంపినట్టు అనిపిస్తుంది. చూస్తుంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు కాబట్టి సావు కారణం గొంతు పిసకడమే అయి ఉంటుంది. గొంతు పిసికి చంపినట్టు కనపడుతుంది సావు కారణం అయితే. దాన్ని ముందు జరిగినట్టుగా సంఘటన దాని గురించి వాళ్ళ పోస్ట్మార్టం చేయడం జరుగుతుంది ఇమీడియట్గా. దాని తదుపరి మనకు వాస్తవం బయటకు వస్తే ఏదైనా కానీ ఏదైతుందో దురదృష్టం పూర్తిగా మరి సమాజం ఇంత మానవత్వం లేకుండా తయారు కావటము ఇది క్షమించరాని చెప్పని భావిస్తున్నాం. కఠినమైన చర్యలు చేపట్టాలి. ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ఇప్పుడు పాపం కొడుకులు అబ్రాడ్లో ఉన్నారు, మరి వాళ్ళు రావాల్సి ఉంటుందా, తదుపరి జరిగిన కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయడం ఏంటి అని కూడా ఇంకా నిర్ణయం తీసుకోవడం జరగలేదు. మరి ఆ కొడుకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచన మేరకు తదుపరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ యావత్ గ్రామం అంతా తీవ్ర ఆందోళన ఇటువంటి సంఘటన జరగడం. తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, ఇక్కడ తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, వాళ్ళంతా రోజువారీ కూలీతో ఏదైతుందో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీ
ఇటువంటి వాళ్ళకి రక్షణ లేకుండా పోతుందంటే ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. పోలీసు ఏదైతుందో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. తీవ్రంగా పరిగణించి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్.